ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని సేవకులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, కార్యక్రమ వీక్షణ ఆత్మీయులందరికీ యేసయ్య నామములో శుభములు తెలియజేస్తూ, దానికంటే ముందు ప్రభు ఇటు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించినందుని బట్టి మొట్టమొదటిగా ఆయన గణనామానికి మహిమ ఘనత చెల్లిస్తున్నాం. శంకాల ధ్యాన కూటాల్లో మరి చివరి రాత్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మనమంతా కూడా ప్రభు బల్లారాధనలో పాలిభాగస్సులు అవుతాం. ఇంతటి చక్కటి విలువైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారందుని బట్టి ఆయన విలువైన సురాశ్వన నామమునకు ఘనత మహిమ ప్రభావములు వేల కొలది చెల్లును కాక. మరి మీరందరూ బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్సులై వాక్యాన్ని ధ్యానించి దైవాశులు పొందాలని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా మార్కు సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్సులు కండి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును కాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మహాగ్నుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు నాయన. 2025వ సంవత్సరంలో శంకాల ధ్యాన కూటాలలో చివరి రాత్రి కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ నేటి ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించే ఉన్నతమైన సమయాన్ని, అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ దినం కొద్ది సన్నిధి మాతో ఉంచుమని ఈ కార్యక్రమాన్ని బలపరిచి దీవించండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదివినటువంటి ఈ మాట మనందరూ తెలిసిందే. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ శ్రమకాల ధ్యాన కూటాల్లో మనము ఆరాధిస్తున్నాం. ప్రతిదీ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ శ్రమల వల్ల ఏమేం జరిగినాయో గడిచిన సోమవారం నుంచి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రక్షాళన చేశాడు. తర్వాత మరొక మాటను మనం చూసినప్పుడు 2 రోజులు, ఈరోజు ఆ మేడగది, పస్కా విందు మేడగదిని మనం చూస్తున్నాం. ఈరోజు పస్కా ఆచరించాల్సినటువంటి దినం. ఇది యూదుల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. ఒకనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు జనం నుండి దేవుడు విడిపించి బయటకు తీసుకొచ్చాడు. ఈ కథ అంతా కూడా మనం నిర్గమకాండం చూస్తాం. అయితే ఈ పండుగ ఎలా ఆచరించాలో దేవుడు మోషేకు తెలియజేసిన వివరాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల మాంసం, ఆ పస్కాను ఆచరించేటప్పుడు వారు చేదు కూరలు తినాలి. గమనించండి, ఆ పండుగలో ఉన్నటువంటి గుర్తులన్నిటి ప్రకారం తర్వాత కాలం అపోస్తులు అందరూ కూడా దీనిని వివరించడం జరిగింది. వారి వెనుక క్రైస్తవులు అవి క్రీస్తులో నెరవేరే విధంగా ఈ విడుదల మానవులందరికీ క్రీస్తులో కలగబోయే విడుదల గుర్తని అర్థం చెప్పారు. గమనించండి, ఆ రోజు అంటే లెక్క ప్రకారంగా క్రీస్తు శకం 28వ సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీ ఉదయం యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో బేతనీ గ్రామం నుండి యెరూషలేముకి వస్తున్నాడు. ఒక రకమైనటువంటి విభ్రాంతి అనేది శిష్యుల యొక్క మనసులో ఉన్నట్టు సువార్తికులందరూ కూడా రాశారు. అయితే ఆ రోజు ఏం జరుగుతుందో ఏమని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసిందే. పట్టణానికి సమీపించక ముందే క్రీస్తు ప్రభు ఏమన్నా తెలిసి ఇతర శిష్యులు పిలిచి, మీరు వెళ్ళి ముందు మన కొరకు పస్కా విందుని సిద్ధపరచడం అని చెప్పాడు. వాళ్ళు అడిగారు, ఎక్కడ ప్రభు ఏం చేశారంటే చెప్పాడు, మీరు వీళ్ళు పట్టణంకి వెళ్ళండి, వెళ్తున్నప్పుడు ఒక మనిషి మీకు కనబడుతూ ఉంటాడు, అతను వెంబడించి వెళ్ళండి, అతను అడగండి, అతడు ఒక సామాగ్రితో ఉన్నటువంటి మేడగా చూపిస్తాడు, అక్కడ ఆ పస్కా విందుని ఏర్పాటు చేయండి అని చెప్పి. వీళ్ళరా ఆ విల్లు తర్వాత మార్కు తల్లి గృహం అని పండితులు చెప్పారు. అది ప్రక్కన పెడితే ఆ 2 శిష్యులు వెళ్ళి దేవాలయంలో పద్ధతి ప్రకారం బలి అర్పణం చేసి ఆ మేడగదిలో నియమం ప్రకారం విందు సిద్ధం చేశారు. అయితే ఈ ప్రయాణంలో అంతకుముందు కొన్నిసార్లు జరిగినట్లే శిష్యుల మధ్య కొంత వివాదం అనేది జరిగింది. వీళ్ళరా అక్కడ ఆ విందులో కూర్చున్న తర్వాత వారు భోజనం చేస్తున్న ప్రభుతో కలిసి ఆచరిస్తున్నారు, కానీ వారి మనసులో లేవు. అయితే ఎందుకనంటే వారు పస్కాను జ్ఞాపకం చేసుకోవాలి, వారి పితరుల యొక్క దాస్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, తలంచుకోవాలి. అంటే అందుకు ఆ చేదు కూరలు తినాలి, వారికి విమోచన దయచేసినటువంటి దేవునిని స్తుతించాలి. అందుకే ప్రభువుతో కలిసి వారంతా కూడా భూమిని ఫలాలు తినిపినటువంటి దేవునికి స్తోత్ర గీతాలు పాడుతూ ఆ విందులో ముందు కొనసాగుతున్నారు.
భోజనం చేసుకున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించిపోతున్నాడు. ఎప్పుడైతే ప్రభు మాట అన్నారో వారిలో ఒకలాంటి విభ్రాంతి అనేది, భయం అనేది మొదలైపోయింది. ఎవరు? నేనా ప్రభు అని పేతురు అడిగాడు, నేనా అని యోహాన్ని అడిగాడు, యాకోబు, వరుసగా అందరూ అడుగుతుంటే యోధా కూడా అడిగాడు, ప్రభువా నేనా అని. ప్రభు అన్నాడు, నువ్వు అన్నట్టే. బహుశా మిగిలిన శిష్యులు ఇది విన్నారో లేదో తెలియదు, కానీ ఒకవేళ విన్నప్పటికీ అంత లోతుగా ఆలోచించారో లేదో తెలియదు. వారి మనసులు కలవరలకు గుర్తుకొచ్చిపోయాయి. గమనించండి, మేడగదులు ప్రియులరా, ప్రభు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి పస్కా సంస్కారంలో లోకమంతటికి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ ద్వారా కలగబోతున్నటువంటి పాప విమోచన సూచించబడింది. దాని నుండి క్రైస్తవ సంఘము నేటి దినాల్లో ప్రభు బల్ల లేక సంస్కారాన్ని ఆచరిస్తున్నారు. ప్రతి నెల మొదటి ఆదివారం, లేక కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం. ఈరోజు అన్ని సంఘాల్లో ప్రాముఖ్యంగా ఇది ఆచరిస్తారు. చివరి రాత్రి, ప్రభు అప్పగించబడినటువంటి ఈ రాత్రి. కొందరు దీనిని కేవలం జ్ఞాపకం చేసుకోవడం అన్నారు. ఎందుకంటే ప్రభు అన్నాడు, మీరు దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పడం వల్ల. మరికొందరు ఏమన్నారంటే కృతజ్ఞత అర్పణ అన్నారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి వారికి ఇచ్చినందువల్ల. మరొక మాట, ఎవడు ఈ రొట్టె తినునో లేక పాత్రను త్రాగున వాడు క్రీస్తునందును క్రీస్తు వారి యందును ఉండునని క్రైస్తవ సంఘానికి అనాది కాలం నుండి వచ్చిన బోధ. ఆయన ఏమన్నాడు, నేను వచ్చే వరకు దీనిని చేయమని ప్రభు చెప్పాడు. వీళ్ళరా, ఇలాంటి శ్రేష్టమైన విందు ఈ గంభీర సమయంలో మహాపవిత్రుని గడియలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో సెలవు తీసుకున్నాడు, భయపడవద్దన్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే ఆ విందు అయిన తర్వాత రోజు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో ఒకటి యోధ ఏం చేశాడు, బండి పోట్లు పట్టుకున్నట్టు జన సమూహంతో వచ్చి ప్రభువుని పట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. వీళ్ళు గమనించిన ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు యోధ నువ్వు చేయాల్సిన త్వరగా చేయవయ్యా అన్నాడు. కారణం ఏంటంటే అపవాది యోధలో ప్రవేశించిందని. అయితే ఈ బల్లను తీసుకున్న తర్వాత కూడా యోధాలో ఎలాంటి పశ్చాత్తాపం అనేది రాలేదు. పిమ్మట ద్రాక్షవల్లి బోధ, ఇంకా ఎన్నో విషయాలు ప్రభు ఆ సమయంలో చెప్పినట్లు ఇవి జరిగిన కాలానికి యోహాను రాశాడు. ఆయన ఆ రాత్రి చివరిగా తన శిష్యుల కోసం ప్రార్థన చేశాడట. దీన్ని ప్రధాన యాజకుడు ప్రార్థన అంటారు. గంభీరమైన మహోదాత్తమైన చివరి రాత్రి సహవాసం ముగిసింది. ఇక మిగిలింది ఏంటంటే శ్రమ. ఇది పవిత్రమైన గడియ. యేసుతో పాటు మనము దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయనతో కూడా శిలువ అనుభవాన్ని పొందడానికి ఇష్టపడాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తల ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మనోహరుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, సమస్త ఘనతకు అర్హుడవు నీవు. మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నీ కృప నుంచి నడిపిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ చివరి రోజు అనగా నా తండ్రి శ్రమకాల ధ్యానం కుటుంబంలో చివరి రాత్రిగా మేము ఆచరించబోతున్న సమయానికి ముందే నేను పస్కా విందుని గురించి విలువైన మాటలు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు. అయితే నీ బలలో పాల్గొనబోతున్నప్పుడు ఈ దినమంతా మమ్మల్ని మేము శుద్ధి చేసుకుని నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఆ బలలో పాల్గొని నేను మహిమపరిచే వరకు ఉంచండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక బిడ్డలు వింటూ ఆత్మీయంగా బలపడుతుండగా మరింత బలపరిచి నీ కొరకు వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. సమస్త ఘనత మహిమ మీరు పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.